బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాఘవపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతలి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు దగ్గర గంగా కావేరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 20వ రోజున కోట మండలంలోని కేశవరం రాఘవపురం గ్రామాల్లో టీడీపీ శ్రేణులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుపరిపాలన కరపత్రాలను అందించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. అనంతరం చిట్టేడు సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కేశవరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే క్రేన్ సహాయంతో గజమాలను వేశారు. మేళ తాళాలతో డీజే డప్పులు అలాగే భారీ బాణసంచా వేడుకలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. సొసైటీ చైర్మన్ గా చాపల శ్రీనివాసులు, డైరెక్టర్లుగా చంద్రగిరి మధు, సతీష్ నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఎంతో మంది సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంత అభిమానంతో ఘనంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి అని చాపల శ్రీనివాసులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కోట మండల అధ్యక్షులు పాలగాటి భాస్కర్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామరెడ్డి, తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్, పాలగాటి జితేంద్ర రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, ఉచ్చురు రవీంద్రారెడ్డి, వాక భాస్కర్ రెడ్డి, రామయ్య, కోటి కొకర్ల మధు యాదవ్, మర్రి పోలయ్య, అనిల్, సురేష్, కోట మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుమల సిటీ కోటేశ్వరరావు, షేక్ షంషుద్దీన్, షేక్ నౌషాద్, షేక్ నాయబ్, పోలమ్మ మండలంలోని వివిధ సొసైటీల చైర్మన్లు, టీడీపీ నాయకులు, జనసేన నాయకుల అభిమానులు పాల్గొన్నారు. అదే చెప్పేదా అది సార్. ఓకే ఫండ్ 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 సార్. ఓకే సార్ వచ్చేది మామా మీరు గమ్మ ఒకసారి చూడండి.
సొసైటీ సిఇఓ కరుణాకర్ రెడ్డి రామారావు స్టాఫ్. సో అందరూ కూర్చోవాలండి, చైర్స్ లో అందరూ కూర్చోవాలి. సునీలన్నా మా దేవన్నా పాశం సునీలన్నా మా ధైర్యం నువ్వన్నా. నా దేశం నమో నమ దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన అభిమానులకి, ఆయన బంధుమిత్రులకి, ఈ యొక్క సొసైటీ మెంబర్లుగా మధు, సతీష్. మధు ఈ రాష్ట్రంలో ధైర్యశాలి, నిజాయితీపరుడు, చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడి కన్నా ఎక్కువ మా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. మా మధుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా గూడూరు నియోజకవర్గంలో బీజేపీ వారికి, జనసేన వాళ్ళందరూ కూడా ఎక్కడ అడిగితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకందరూ కూడా స్థానాన్ని ఏర్పాటు చేశాం. గతంలో తీగల చంద్రశేఖర్ ఆ రోజు నాకు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో ఈ పిల్లలందరినీ ఏకం చేసి నా గెలుపులో ప్రధాన పాత్ర వహించినటువంటి మా చంద్రకు కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈయన ఎవరో కాదు, నా మిత్రుడు అక్కంపేటలో మా చంద్ర వాళ్ళ బంధువు నాకు ఫోన్ చేశాడు, సునీల్ నేను వస్తున్నానంటే ఇప్పుడు చూసా ఆయన అరుస్తున్నాడు పెద్ద పెద్దగా జిందాబాద్ జిందాబాద్ అని. సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. నా చిన్ననాటి మిత్రుడు మా చంద్రకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందువల్లంటే సీనయ్య ఎవరి రికమెండేషన్తోనో ఇంకోరు ప్రోద్బలంతో ఈ యొక్క సొసైటీ అధ్యక్షుడు కాల. కేవలం సీనయ్య 4 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఆయన చేసిన కష్టమే ఆయనకి ఈరోజు శ్రీరామ రక్ష అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంత కష్టపడ్డాడు, అందరినీ ఎదుర్కొన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా నిలబడ్డాడు. కాబట్టి ఈ సొసైటీ అధ్యక్ష పదవి నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా నేను సేనయ్య పేరు ప్రపోజ్ చేశానని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాను. నేను ఎందువల్లంటే ఇంతకుముందు సొసైటీ అధ్యక్షులు కావాలన్నా, సొసైటీ మెంబర్లు కావాలన్నా ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకుల యొక్క ప్రోద్బలం కావాలా, రికమెండేషన్ కావాలా. కానీ పేదల సహాయ సహకారాలతో, మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను సాధారణ కుటుంబంలో పుట్టిన నన్ను మీరు గెలిపించినందుకు, ఇట్లాగే పేదవాడు ఎక్కడుంటే ఖచ్చితంగా వాళ్ళని నాయకత్వంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మా వాళ్ళందరూ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పటి నుంచో కూడా 2 కళ్ళు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు. అట్లాగే ముఖ్యంగా కోట అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసింది గతంలో పెద్దలు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళని ఎవరు మనం మర్చిపోకూడదు. ఎందువల్లంటే మర్చిపోదానికి కూడా వాళ్ళు చేసిన పనులు అటువంటి మంచి పనులు చేశారు. చిట్టేళ్ళు అయితే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టించారు, అలాగే ఇక్కడ కాలనీలు కట్టించారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేర్లు చెప్తుంటే ఈరోజు కూడా వాళ్ళు గుర్తున్నారు. ఎందువల్లంటే మంచి పని చేశారు. కాబట్టి అలాంటి మహానుభావులు జిందాబాలు కొడితే ఇబ్బందిలే, అంతేగాని ఎవరికంటే వాళ్ళకి జిందాబాలు కొడితే ఇబ్బంది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గ్రామంలో రాఘవాపురం మనకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో आंध्र प्रदेश से
ప్రభుత్వంచే నియమించబడిన సాపల శ్రీనివాసులని నేను చిట్టేడు పిఏసిఎస్ చైర్పర్సన్గా ఎక్కడ అవినీతికి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చూడాలా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా గాజుల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణానికి చెందిన శ్రీ నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ మరియు ఆమె కుమారుడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, గీతమ్మ, రంజిత్ కుమార్ రెడ్డి, పూజ, చిరంజీవి, ఇతిక ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, కంచి పన్నగ సాయి, శరవణన్, బాలు, మల్లబోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, సాయి, కుంచం కొండయ్య, గంగిరెడ్డి, వెంకటరామరెడ్డి, వేలంగణమ్మ, ఆలయ పూజారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చేసరికి
రావాల్సిందే ఒక్కడ ఆడించి రాని ఇప్పుడు రా పదా పదమ్మా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒక అదృష్టం కావాలి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బంగారు సంపాదించినా, ఎన్ని మిగిలిన మేడ సంపాదించినా ఆకలికున్నవాడికి అంత అన్నం పెడితే వచ్చినట్టు పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల దాతలు ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలకించి ఈ కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారు. పైగా ఈ కార్యక్రమాన్ని సరాసరిగా 3 సంవత్సరాల 7 మాసాలు నుంచి జరుగుతుంది. దానికి ముందు మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే భక్తులకి చల్లగా హాయిగా భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందని తలంపుతో దాతలను సంప్రదించి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశాడు. తర్వాత ఈనాటి దాతలు కోటపట్టణం వాస్తవులైనటువంటి నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మ గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి శ్రీమతి గీతమ్మ గారు, వారి కుమారుడు రజత్ కుమార్ రెడ్డి, కోడలు పూజా గారు, మనవరాలు చిరంజీవి ఇటిక, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అనేక మంది భక్తులు ఇచ్చేసిన కారణంగా దేవస్థానం వారు కావచ్చు ఎవరైనా అందరూ కలిసి దాతలు ఈరోజు ఎక్కువగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడా దాతలందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని, 200 చల్లగా వర్ధిల్లాలని, కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి.
నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ దగ్గర గంగా కావేరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇంజిన్ పక్కనే ఉన్న బోగి దగ్గర ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గంగా కావేరి ఎక్స్ప్రెస్ చాప్రా నుండి చెన్నై వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. పొగలు రావడం భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగి నుండి బయటకు పరుగులు తీశారు. బ్రేక్స్ పట్టేయడంతో చక్రాల రాపిడితో పొగలు వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు అరగంట పాటు రైలును నిలిపివేసి మరమ్మతుల అనంతరం చెన్నై పంపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకల్లో భాగంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి మట్టి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు తెలియజేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు. ఓం శ్రీ మహా నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఈరోజు 25,108 గజలతో అమ్మవారికి గాజులతో అలంకరించబడింది. నాయుడుపేట గ్రామస్తులందరూ కూడా దేవాలయానికి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందగలరు. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ నాయుడుపేట ప్రజల మీద ఎల్లవేళలా ఉంటుంది. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేనేత కార్మికులు కలిసి వెంకటగిరి క్రాస్ రోడ్డు కూడలి నుంచి త్రిభువన సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పద్మశాలి కళ్యాణ మండపం నందు ఘనంగా ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనందరికీ జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్టు 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. గత సంవత్సరంలో కూడా ఇదే వేదిక మీద చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని, అప్పుడు కూడా చాలా సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కేవీకే ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ 11వ జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది.
గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది, మనందరికీ కూడా గుర్తుంది, ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆసీనులయ్యాము. గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా నేతలకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుందనేది మీ అందరికి తెలియజేస్తున్నాను. 1000 కుటుంబాలకు గాను సుమారుగా 5712 కుటుంబాలకు మనకి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకటగిరిలోనే 1,52,00,000తో 180 మంది చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తిలో 191 మందితో 96 లక్షలతో శ్రీకాళహస్తీశ్వర స్మాల్ క్లస్టర్, అలాగే నారాయణవనంలో 171 మంది కార్మికులతో ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్రం నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలలో పాల్గొని తమ వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు, జందాని చీరలు, వాలా ఈవినింగ్స్ ను టాటా, తనేరా, అదేవిధంగా ఆదిత్య బిర్లా, ఆద్యం గ్రూప్ అయితే కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు. ఎల్డిఎం ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అది ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి ఇండివిజువల్ వర్క్ షీట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైయింగ్, వార్పింగ్, సైజింగ్ వంటి ప్రీ లూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షీట్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుంది అనేది ఈ రోజు సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకో రాను 1 సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది. ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేదే మా ఉద్దేశం. దానికోసం కూడా పెద్దవాళ్ళతో టైఅప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈ రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాఘవపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు దగ్గర గంగా కావేరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.